అయితే పురాణాలలో ఒక స్టోరీ ఉంటదన్నట్టు. బావుంటది. అయితే అంటే ఈ కలియుగంలో అంటే ప్రజలెట్లా ఉంటారు అనే దాని గురించి ఒక స్టోరీ ఉంటదన్నట్టు. అయితే అదేంది అనంటే ఒకరోజు అంటే కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ఉంటది గదా! 18 రోజుల యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళొక మీటింగ్ పెడతారన్నట్టు. ఎంతమంది చనిపోయిండ్రు, ఎన్ని అశ్వాలు చనిపోయినాయి, ఎన్ని ఏనుగులు చనిపోయినాయి, ఎంతమంది ప్రజలు చనిపోయిండ్రు అనేసి, వాళ్ళు ఎంతమంది రాజులు చనిపోయిండ్రు, ఎంతమంది శత్రువులు ఇంకా బ్రతికి ఉన్నారు అనేసి ఆళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో అగ్రనేత ఎవరు ఉంటారనంటే శ్రీకృష్ణుని అగ్రనేతగా పెట్టేసి ధర్మరాజు, వాళ్ళ సహోదరులు కలిసి ఆళ్ళేం చేస్తారు అనంటే ఒక మీటింగ్‌ని ఏర్పాటు చేస్తారు. మీటింగ్‌ని ఏర్పాటు చేస్తే మరి ఎవరైనా ఈళ్ళ శత్రువులు గింట బ్రతికుంటే ఒకేసారి అందరిని ఈళ్ళ మీద అటాక్ చేస్తారు అనేసి భీమసేనుని ఏం చేస్తారు అనంటే బయట కాపరిగా పెడతారు. కాపరిగాని పెట్టినంక భీమసేనుడు ఏం చేస్తాడు అనంటే అక్కడ ఆ సభ జరుగుతుండంగా బయట కావలుంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అనంటే ఒక అగాంతకమైన వ్యక్తి వస్తాడన్నట్టు. అగాంతకుడు అనేసి. అతను చాలా పొడుగుంటాడు. వచ్చి భీమసేనుని అంటాడు, భీమసేన ఒక వింత జరుగుతుంది చూద్దువు గాని రా" అని అంటాడు. అయితే భీమసేనుడు ఏమంటాడు అనంటే "ఏంటి? ఏం వింత జరుగుతుంది?" అనేసి భీమసేనుడు అంటాడు. అప్పుడు భీమసేనుడు అప్పుడు ఆగంతకుడు అంటే కల్కి అనేటాయన ఒకాయన వస్తాడన్నట్టు. ఆయన చాలా పొడుగుంటాడు. అలా అతను చెప్తాడు, "కంచె చేన్నెమేస్తుంది చూద్దువు గాని రా" అని అంటాడు. కంచేంది చేన్నెమేయడం ఏంది? కంచె వేసుకునేదే చేను రక్షణగా ఉండడం కోసం కదా! అయితే మరి కంచె చేను ఎట్లా మేస్తది? ఇది జరిగే విషయం గాదు. ఇప్పుడు అసలే సభ జరుగుతుంది. నేనిక్కడ అచ్చేటట్టు లేను. ఒకవేళ నువ్వు ఇదైతే జరిగే విషయమే గాదసలు. కంచె చేన్ని మేయడం ఏంది? చేన్ని కాపాడడం కోసమే గదా కంచె వేస్తారు అనేసి భీమసేనుడు చెప్పేస్తాడు. ఎళ్ళిపోతాడు. మళ్ళీ, మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చేసి భీమసేన మరో వింత జరుగుతుంది చూద్దువు గాని రా" అని అంటాడు. అప్పుడు భీమసేనుడు ఏమంటాడు, "ఏంది వింత" అనేసి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు అనంటే, ఒక పెద్ద కుండలో నీళ్ళు 5 కుండల్లో చిన్న చిన్న కుండలలో పోస్తే 5 కుండలు సమానంగా నిండినయి. కానీ అదే చిన్న కుండలో నీళ్ళు మళ్ళీ పెద్ద కుండలో పోస్తే మాత్రం సగమే కుండ నిండింది. మరి అదేందో చూద్దువు గాని నువ్వు రా" అని అంటాడు. అన్నాక "నువ్వేమైనా పిచ్చోనివా? ఈ ఈ నీళ్ళు అందులో పోసినా, నీళ్ళలో పోసినా సేమే గదా! అంటే ఒక పెద్ద కుండల నీళ్ళు 5 చిన్న కుండలలో నీళ్ళు పోసిండ్రు అనంటే, మళ్ళా ఆ 5 కుండల నీళ్ళు మళ్ళా పెద్ద కుండలో నీళ్ళు పోసినా గాని అంతే. మరి ఆ సగం ఎట్లా నిండుతది? ఇది జరిగే విషయం గాదు" అని పిచ్చి పిచ్చిగా చెప్తున్నావు నాకు. అయినా గాని నేను ఇప్పుడు అచ్చేటట్టు సభ జరుగుతుంది అనేసి చెప్పేస్తాడు. మళ్ళీ ఎళ్తాడు. మళ్ళీ ఎళ్ళేసి మళ్ళీ వస్తాడన్నట్టు. మళ్ళీ వచ్చి భీమసేన మరో వింత జరుగుతుంది చూద్దువు గాని రా." అప్పుడు భీమసేనుడు అంటాడు, "ఏమైంది? ఎందుకొస్తున్నావు? ఏం వింత జరుగుతుంది" అనంటే అప్పుడు అంటాడన్నట్టు. ఒక సూది బెజ్జం నుండి ఏనుగు దూరిపోయింది. తోక మాత్రమే ఇరుక్కుపోయింది. ఏందో చూద్దువు గాని రా అని అంటాడు. అన్నవల్ల పెద్ద ఏనుగేమో ఈగింది ఆ బెజ్జం నుండి. అసలు సూది బెజ్జం నుండి ఏనుగు ఈగడం అన్నదే పాసిబుల్ కాదు. అయినా ఈగింది అనుకో, మరి తోకెట్లా ఇరుక్కుపోతది? ఇది జరిగే విషయం కాదు అనేసి భీమసేనుడు చెప్పేస్తాడు. అప్పుడు ఇది జరిగే విషయం కాదు, నువ్వు వెళ్ళిపో. నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు అనేసి వెళ్ళిపోమంటాడు. మళ్ళీ ఏమైతది అనంటే తర్వాత మళ్ళీ వస్తాడన్నట్టు. మళ్ళీ వచ్చేసి భీమసేన మరో వింత జరుగుతుంది చూద్దువు గాని రా. నీ వల్ల ఏమన్నా సాయం అయితదేమో చేద్దువు గాని రా అని అంటాడు ఈసారి. నా వల్ల సాయం అయ్యేదేముంది? నాకన్నా మస్తు వీరులు ఉన్నారు. వాళ్ళతోటి అంటే ఏందసలు ఆ విషయం అనంటే, ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు పెద్ద కొండను కదిలించడానికి నూలుపోగుతోటి జపం చేస్తుండు. నీ బలంతోటి ఆ కొండనేమన్నా కదిలించగలవేమో చూద్దువు గాని రా అని అంటాడు. అప్పుడు ఆ భీమసేనుడు ఏమంటాడంటే, "అబ్బా! ఇప్పుడు వచ్చేటట్లేదు నేను. ఎందుకంటే నేను కదిలించగలుగుతా. బట్ నేను రాలేను. ఎందుకు అనంటే ఇప్పుడు సభ జరుగుతుంది. ఈ సభ అయిపోవడానికి కూడా వస్తుంది. నేనిప్పుడు వస్తే మళ్ళీ నన్ను అనేసి నేనిప్పుడు రాలేను" అనేసి భీమసేనుడు చెప్తాడు. అప్పుడు ఇదంతా అయిపోతది కథ. లాస్ట్‌కి భీమసేనుడు నార్మల్‌గా ఎళ్తాడు ధర్మరాజు దగ్గరికెళ్ళేసి ఈ విషయాలన్నిటిని ఒక్కొక్కటికి ఎక్కడొక ఆయన
పిచ్చోని వచ్చిండు అన్నయ్య. అయితే అలా అప్పటి కాలంలో అగ్రజ అనేటోళ్ళు ఒక పిచ్చోడు వచ్చిండు అగ్రజ. ఏదేదో చెప్తుండు. అంతా జరిగిన విషయాలన్నీ చెప్తుండు నాకే అనేసి అతనికి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు ఏమంటాడంటే, అయ్యో నీ దగ్గరికి వచ్చింది యుగహంతకుడు. యుగం అంతమైపోయి కలియుగం రానున్నది. కలియుగంలో జరిగే సన్నివేశాలన్నీ నీకు ఆ విధంగా చెప్పిండు అనేసి చెప్తాడు. అయితే కంచె చెన్నమేయడమే అంటే ఏంది అని అంటే పాలించవలసిన ప్రభువే భక్షిస్తాడు అనేసి. భక్షించడం అంటే తినడం. ఎవరైతే పాలన కోసం మన రక్షణ కోసం పెట్టుకుంటామో రాజకీయ నాయకులను వాళ్ళే ప్రజల సొమ్మును తిని బ్రతుకుతారు. కాబట్టి కంచె చెన్నమేయడం. అయితే పెద్ద కుండలను అది ఓకే మరి. అయితే ఒక పెద్ద కుండలో నీళ్ళు 5 చిన్న కుండలలో పోస్తేనేమో ఓకే అయింది. అంటే నిండిపోయినాయి అన్నీ ఒక సమానంగా. అదే 5 కుండల నీళ్ళు మళ్ళా పెద్ద కుండలో పోస్తే నిండలేదు. ఇది ఎట్లా అయితది? ఇది ఎట్లా పాసిబుల్ అయితది అనేసి ఈయన మరీ అడుగుతాడు. అప్పుడు ఏమంటున్నానంటే, తల్లి పిల్లలకు పెట్టేటప్పుడు 5గురికి సరి సమానంగా పెట్టింది కడుపు నిండా. కానీ తిరిగి పిల్లలు తల్లికి పెట్టే సమయం వచ్చినప్పుడు సగమే నింపుతారు. అంటే తల్లి కడుపు సగమే నింపుతారు. 5గురు కలిసి కూడా తల్లి కడుపు సగమే నింపుతారు. ఇది కలియుగంలో జరగనుంది అనేసి భీమసేనుడు చెప్తాడు. ఆ తర్వాత మరి ఇదైతే ఓకే. ఇది కూడా చెప్పిన. మరి సూది బెజ్జం నుండి పెద్ద ఏనుగు మాత్రం వెళ్ళిపోయింది. మరి తోకిరుక్కుపోయింది. ఇదేంది అని అంటే కలియుగంలో పెద్ద పెద్ద కుంభకోణాలు, దొంగతనాలు ఇలాంటివి చేసినోళ్ళు మాత్రం అవలీలగా వెళ్ళిపోతారు. వాళ్ళకేం శిక్షలు విలక్షలు ఏమి ఉండవు. కానీ చిన్న ఆకలి కోసం వేరేటోళ్ళ దగ్గర దుకాణంలో అంటే చిన్న సామాన్ దొంగతనం చేయడమో లేకుంటే ఇంకేదో చేస్తే వాళ్ళు మాత్రం ఇరుక్కుపోతారు. అంటే పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి మాత్రం కరెక్ట్ శిక్ష పడుతుంది. అందుకోసమే సూది బెజ్జంలో నుంచి ఏనుగు ఎక్కిపోయింది. అంటే పెద్ద పెద్ద దొంగతనాలు పెద్ద చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. కానీ చిన్న దొంగతనం అయితే చిన్న చిన్న కడుపు కోసం చేసేటోళ్ళు మాత్రం ఇరుక్కుపోతారు అని చెప్తాడు. అయితే ఇలా చెప్పినాక లాస్ట్‌కి అంటాడు, మరి నన్ను ఒకటి ఇట్లా అడిగిండు. ఒక బక్కచిక్కిన బ్రాహ్మణుడు ఒక పెద్ద కొండని కదిలించడానికి నూలుపుతోటి జపం చేస్తుంటే నువ్వు కదిలిస్తావేమోరా అని అంటే, అప్పుడు దీనికి కూడా ఒక మంచి అర్థం ఉంది. కలియుగంలో ఎవరికైతే ఏ పని అయితే వస్తుందో ఆ పని చేయకుండా వేరే పని చేస్తారు. బక్కచిక్కిన బ్రాహ్మణుడు ఇంకా వేరే దాని కోసం ఏమన్నా జపం చేస్తే ఓకే గానీ పెద్ద కొండని కదిలించలేడు. ఆ నూలుపోగుతోటి కొండనైతే కదిలించలేడు. కానీ కదిలించవలసిన నువ్వు మాత్రం వెళ్తావు. అంటే భీమసేనుని పిలిచినప్పుడు అదిని కదిలించడానికి వెళ్ళలేదు. అలాగే కలియుగంలో కూడా వాళ్ళకి ఎవరితోటైతే పాసిబుల్ అవుతుందో ఆ వర్క్ వాళ్ళు చేయకుండా ఎవరితోటైతే పాసిబుల్ కాదో వర్క్ వాళ్ళు మాత్రమే చేస్తారనేసి ధర్మరాజు భీమునికి చెప్తాడు. ఇదంతా కలియుగంలో జరిగేది. అంటే ఇది ఒక కథ స్టోరీలా చెప్పిండ్రు. కానీ చాలా అర్థం ఉంటది. బావుంటది.